మనం ఇంటికి వెళ్దాం. అమ్మా వచ్చేస్తున్నాను. ఏంటబ్బా ఈరోజు అందరూ గోల్డెన్ కార్స్ మీద వెళ్తున్నారు, నమ్మలేకపోతున్నాను. షించాన్ తొందరగా రా, మనం ఇంటికి వెళ్ళాలి. వీడికి విషయం నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. షించాన్ తొందరగా బండెక్కురా. ధనువన్నా ఏంటి ధనువన్నా, అందరూ గోల్డెన్ కార్స్ లో తిరుగుతున్నారు, మనం కూడా ఒక గోల్డెన్ కార్ కొన్నాం ధనువన్నా. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి తెలుస్తుంది నా దగ్గర కూడా సూపర్ గోల్డెన్ కార్ ఉందని. మన దగ్గర ఉండే గోల్డెన్ కార్ ఎలా ఉండాలి తెలుసా ధనువన్నా? సిటీలో ఎవరి దగ్గర ఉండకూడదు, అంతా బాగుండాలి, సూపర్ స్పోర్ట్స్ ఉండాలి. వాళ్ళ దగ్గర స్పోర్ట్స్ కార్ కూడా లేదు ధనువన్నా. ఇప్పుడు మన కార్ వచ్చేసి గోల్డెన్ కార్ అవ్వాలి ధనువన్నా. పద తొందరగా సీనియర్ మామ షోరూమ్కి వెళ్ళి అక్కడ కొనేద్దాం. షించాన్ మీ ధను వల్ల ఇప్పుడు ఏమన్నా పెద్ద రిచ్ అనుకుంటున్నావా? నీకు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీకు అర్థం కావట్లేదా? మన కారు ఇప్పుడు చూసావా ఎలా ఉందో? ఈ కారులో కరెక్ట్ గా కూర్చుంటే ఇద్దరు పడ్డమే కష్టంగా ఉంటుంది. షించాన్ నేను చెప్పేది ఒకసారి విను. ప్రజెంట్ మన పరిస్థితి బాగాలేదు. మనం ఎన్ని అప్పులు చేసామో నీకు తెలుసు కదా. ఆ అప్పులు వాళ్ళందరూ మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసుకున్నారు. ఇప్పుడు నీకు విషయం చెప్పాలరా, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సరే చూపిస్తా. షించాన్ ఇదిగో, ఇంతవరకు మనం ఈ ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అప్పుల వాళ్ళు వచ్చేసి ఈ ఇల్లుని కూడా క్లోజ్ చేశారు, మొత్తానికి సీజ్ చేపించేశారు. మన ఇల్లు లోపలికి మనం కనీసం వెళ్ళని కూడా వెళ్ళలేం.